నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే కంటికి సంబంధించిన ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఆ రకరకాల సమస్యలన్నింటికి అసలు ఏమైనా పరిష్కారం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడదాం. వెంకట్రావు గారు నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ గారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మరి యాజ్ అ డాక్టర్ ఏం చెప్తారు? అసలు ఏంటి ఈ ప్రాబ్లం కి మెయిన్ రీజన్ ఏంటంటారు? మనకి పెద్దలు చెప్పిన సామెత ఒకటి ఉంది, సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్నిటికీ కీలకం దృష్టి, కంటి చూపు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన్ని కాకుండా మనం కంటి చూపుని ముందు నుంచే కాపాడుకోవాలి. అసలు ఎక్కడ దాకా ఎందుకు రోజుకో క్యారెట్ తినచ్చా? నేను తల్లిదండ్రులను అడుగుతున్నా, మీ పిల్లలకి ఎంతమందికి మీరు క్యారెట్ ఇస్తున్నారు చెప్పండి. ఒక క్యారెట్ ఇవ్వండి, దాంట్లో మనకు కావాల్సిన విటమిన్ ఏ వస్తుంది, కంటి చూపును కాపాడుతుంది. ఇక కంటి చూపు వ్యవహారానికి వస్తే వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే షుగర్ వ్యాధి ఎక్కువైపోయింది. మనకి తెలుగు రాష్ట్రాలు విపరీతంగా షుగర్ వ్యాధి పెరిగిపోయింది. దీనికి కారణం ఏంటంటే మనం తెల్లగా సన్న బియ్యం తింటున్నాం. పాలిష్డ్ రైస్ బాగా ఆ బియ్యం తినటం మొదలుపెట్టినప్పటి నుంచి షుగర్ పెరిగిపోయింది. పూర్వీకులు చిరుధాన్యాలు, మిల్లెట్స్, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరికెలు, సామెలు, ఊదలు తిన్నంత కాలం హాయిగా ఉన్నాం. ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, తెలంగాణ ప్రాంతంలో ఆనాడు దాదాపు 80% మంది ప్రజలు చిరుధాన్యాలు తినేవారు. అసలు ఎప్పుడో పండగలప్పుడు వరి అన్నం తినేవారు. ఈ షుగర్ ఉన్న వాళ్ళు కంటి చూపు మందగించడం అనేది చాలా సహజం. సంవత్సరానికి ఒకసారి మాస్టర్ చెకప్ చేయించుకోవాలి. చేయించుకున్నప్పుడు కంటి పరీక్ష కూడా చేయించుకోవాలి. ఇది అందరికి ఉంటుంది. ముందుగా గమనిస్తే దాన్ని లేజర్ కిరణాల ద్వారా దాన్ని అరికట్టేయచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు కన్నును కాపాడటానికి ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు ఒక గొట్టాన్ని క్యాప్సూల్ తయారు చేశారు. దీని పేరు డి మ్యాక్యులా. మామూలుగా మనం ఏం చేస్తాము, ఏదైనా జబ్బు వస్తే మందులు వాడతాం. జబ్బు రాకుండానే ముందు జాగ్రత్తగా నివారణ కోసం వాడేది డి మ్యాక్యులా. పిల్లవాడికి కంటి అద్దాలు వచ్చినాయి. ఆ చత్వారము లేదు ఆ కంటి సైటు పెరగకుండా ఉండడానికి పనికొస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా చేస్తుంది, కొంతవరకు తగ్గచ్చు, తగ్గకపోయినా ఇంక పెరగదు. అట్లాగే షుగర్ వ్యాధి వచ్చింది, సంవత్సరానికి ఒకసారి వాడేస్తే సరిపోతుంది కదా. ఆ డయాబెటిక్ రెటినోపతి అనేది రాకుండా ముందుగా కాపాడుతుంది. ఇవి ఉదయం ఒకటి రాత్రి ఒకటి 3 నెలలు వాడాలి. అంటే ఒక 180 వాడితే మన రెటీనాను కాపాడుతుంది. మరీ ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు ఆ కంటి ప్రభావం రాకముందే ముందు జాగ్రత్తగా వాడాలి. ఈ 3 నెలల కోర్స్ అనేది ఒకసారి చేస్తే సరిపోతుందా? ఇయర్లీ వన్స్ చేయాలి కదా. ఓకే, ఇయర్లీ వన్స్ ఒక 3 మంత్స్ కంటిన్యూగా వాడితే సరిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఉండవు. ఇది జబ్బు వచ్చినప్పుడు వాడే మందు కాదు. ముందుగానే ముందు జాగ్రత్తగా షుగర్ ఉన్న వాళ్ళు కళ్ళకి గ్లాసులు వచ్చి, ఇప్పటికే భూతద్దం గ్లాసులు వచ్చి ఉంటే అవి ఇంకా పెరగకుండా కాపాడుతుంది. కనుక ముందుగానే మేల్కోవాలి. ఈ డిమాక్యులా వాడితే మనకి కంటికి రక్షణ అనేది ఉంటుంది. కనుక కంటి చూపు మందగించక ముందే ముందు వాడాలి, ముందు జాగ్రత్తగా వాడితే మంచిది. అదే కాకుండా కొంతమందికి కళ్ళమంటే నీళ్లు కారుతుంటాయి, ఊరికూరికి కారుతుంటాయి. ఆ నీళ్లు కారటం సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి నీళ్ళు ఎక్కువ కారుతుంటే కొంతమందికి పొడి అయిపోతాయి, కళ్ళు డ్రై అయిపోతాయి, ఆ కళ్ళు ఎర్రబడుతుంటాయి. ఇవన్నీ అకారణంగా నీళ్లు కారటము, పొడి కావటము, దురద ఉండటము, ఈ ఎర్ర కావటం, ఇలాంటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం ఇది. ప్రకృతిలో లభించిన డిమాక్యులా, ఎటువంటి అనర్థాలు లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, దీనికి ఏమి ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు, మనంతగా మనం తెప్పించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వయసు మీరిన తర్వాత శుక్లాలని వస్తాయి, దీన్ని క్యాట్రాక్ట్ అంటారు. శుక్లాలు అనేది సహజం, వయసు పెరిగినాక వస్తాయి. శుక్లాలను అంత త్వరగా రాకుండా కాపాడుతుంది. ఇది వాడితే త్వరితగతిన శుక్లాలు రాకుండా ఉంటుంది. అట్లాగే నీటి కాసులు అని అంటారు.
కంటి లోపల నీరు ఉంటుంది. ఆ కంటి లోపల ఉన్న నీటి పీడనము పెరిగితే కంటి చూపు మందగిస్తుంది. సరిగా కనిపించదు. దాని వైద్య పరిభాషలో గ్లాకోమా అంటారు, నీటి కాసులు అంటారు. దాన్ని కూడా నివారించే గుణం ఉంటుంది. తర్వాత వయసు పెరిగిన తర్వాత పేపర్ చదువుతుంటే చిన్న అక్షరాలు కనపడవు. పేపర్లో హెడ్లైన్స్ కనపడతాయి, చిన్న అక్షరాలు కనపడవు. ఇవి వాడిన వాళ్ళు అయ్యా మేము డీమ్యాక్యులా వాడాం, ఇంతకుముందు పేపర్లో చిన్న అక్షరాలు కనపడేవి కాదు, ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి, 3 నెలలు వాడాం, శుభ్రంగా చక్కగా చిన్న అక్షరాలు కూడా చదువుతున్నాను అని చెప్పి వృద్ధులకు ఇది ఒక వరంగా మారింది. ఇది ఈ డీమ్యాక్యులా అనేది మనకు లీ ఫార్మా అని కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది వాడిన వాళ్ళకి లభించిన ఫలితం అమోఘం. సార్, మరి డీమ్యాక్యులా ప్రోడక్ట్ గురించి అయితే బాగుంది, యూజ్ చేస్తే మంచి ఫలితాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి దీన్ని ఎలా కొనుక్కోవాలి, ఎక్కడ అవైలబుల్ గా ఉంది, ఇది కూడా ఒకసారి చెప్పండి. ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే. లేదా కంపెనీ లీ ఫార్మా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది, ఓకే, www.leehealthdomain.com అని ఉంది. దాంట్లో ఆర్డర్ పెట్టినా పంపిస్తారు. అయ్యా మాకు ఇవన్నీ తెలవదండి, మాకు తెలిసిందల్లా ఫోన్ అంటే ఫోన్ నంబర్లు ఉన్నాయి, 3 ఇస్తాను. ఒకటి 9100010748. రెండవ ఫోన్ నంబరు 8977030218. ఇంకో నంబరు, మూడో నంబరు 9502897374. ఇప్పుడు నేను వెబ్సైట్లు చెప్పాను, అమెజాన్ అన్నాను, నంబర్లు చెప్పాను, ఇవి స్క్రీన్ మీద కనపడుతున్నాయి. కనుక కంటి చూపు పోయేదాకా ఆగకుండా ముందు జాగ్రత్తగా, నేనైతే షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రతి సంవత్సరం ఉదయం 1 రాత్రి 1 3 నెలలు వాడేస్తే ఆ డయాబెటిక్ రెటినోపతి అనే అనర్థం రాకుండా ముందు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. పిల్లలకి ఇప్పటికే కళ్ళజోడు ఉంటే ఆ కంటి చూపు ఇంకా దిగజారకుండా, ఇంకా సైటు పవర్ పెరగకుండా కాపాడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఒక మంచి ప్రోడక్ట్ గురించి, చాలా మందికి ఉపయోగకరమైనటువంటి ప్రోడక్ట్ గురించి మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, డీమ్యాక్యులా లీ ఫార్మా కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్. కంటి సమస్యలు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, రాకూడదు ముందు జాగ్రత్తగా వాడతాం అనుకున్న వాళ్ళందరూ కూడా వాడొచ్చు. చిన్నపిల్లలు ఎవరికైతే సైట్ ప్రాబ్లం ఉందో వాళ్ళు యూజ్ చేయొచ్చు, సైట్ పెరగకుండా ఉండడానికి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, డయాబెటీస్ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు కావచ్చు, ముందు జాగ్రత్తగా కూడా ఈ క్యాప్సూల్స్ని వాడొచ్చు అని చెప్తున్నారు. చాలా మంది ఈ ప్రోడక్ట్ని వాడడం వల్ల వాళ్ళకి కంటి సమస్య తగ్గడం అనేది క్లియర్గా తెలిసింది అని చెప్పి డాక్టర్ గారు అయితే తెలియజేస్తున్నారు. కాబట్టి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే కనుక ప్రోడక్ట్ని ఆర్డర్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కావచ్చు, వెబ్సైట్కి కావచ్చు కాల్ చేసి మీరు ఈ ప్రోడక్ట్ని కొనుక్కోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.